నారాయణప్ప కుస్తీ పోటీకి రెడీ అవుతున్నాడండి. ఏమంటే పనసకాయ కోయడం నారాయణప్పకు తప్ప మన ఆశ్రమంలో ఇంకెవరికి రాదనమాట. కాబట్టి మావారైతే పనసకాయ తెచ్చి నారాయణప్ప చేతిలో పెట్టేసి, పనసకాయ కోసి నారాయణప్ప నీకు వచ్చు కదా అంటే, ఓ నాకు బాగా వచ్చు సార్ నేను కోస్తాను అన్నట్లుగా ఈ రకంగా పనసకాయ అయితే శుభ్రంగా కోసి పెట్టాడు నారాయణప్ప. ఈ పనసపండు ఇచ్చిన వారైతే మన అభిమాని అనమాట. తను చెరుకులు వ్యాపారం చేస్తారు, చెరుకులు మస్తానని తన పేరు, తను ఇచ్చారు. ఇంకా ఈ పనసపండు కోసేది పెద్ద ప్రాసెస్ అండి. ఇది కోసే ముందే ఆయిల్ చేతికి రాసుకొని దాని తర్వాత ఈ విధంగా ఇడిపించుకోలేకపోతే అది కొంచెం జిడ్డుగా బంకగా ఉంటుందన్నమాట. అవంతా చేతికి అదుక్కొని ఇస్తుంది. ఇంకా మన నారాయణకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనే ఈ పని చేసి పెట్టాడు. ఇంకా మన వాళ్ళకి అందరికీ భోజనాలు అప్పుడే వడ్డిచ్చేసాము. వాళ్ళు ఎత్తి పెట్టుకుని తినేచ్చు, అప్పుడైనా తినేచ్చు అన్నట్లుగా. అది వాళ్ళ ఇష్టం. పనసకాయ కోసినారు. ఇప్పుడైతే నేను తిని చూసి చెప్తాను ఎలా ఉంది అనేది. గింజ అయితే తీసేసాను, ఇదిగోండి అందులో గింజ తీసేసాను. పనసకాయ గింజ సూపర్ అండి, స్వీట్గా ఉంది, చాలా బాగుంది.